శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పరాభవనం సంవత్సర నిజ జ్యేష్ఠ శుద్ధ చవితి గురువారం. ఈరోజు పుష్యమి నక్షత్రం సాయంత్రం 4:47 వరకు ఉంది. తదుపరి ఆశ్లేష. ఈరోజు జూన్ 18, 2026 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:50 10:42 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 3:56 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, మక, మూల ఈ నక్షత్రాల్లో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేసిన అవసరం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధన వ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజస్థానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానాంగ శత్రుభయం కలుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ, సమస్త ఆయిల్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాత వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు గురువారం. అందువలన ఆ పరమేశ్వరుని చిరకరసంతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళీ రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గోదావరి.